డామినేషన్ ఉంటున్న సినిమాల్లో ఎక్కడో ఉమెన్ కి స్పేస్ ఇచ్చి రెస్పెక్ట్ ఇస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందా అని ప్రయత్నించాం. నిజంగా ఇవాళ ప్రజ్ఞ స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ఆ అప్లాస్ నేను చూశాను. తనకి ఫైట్ మధ్యలో చిన్న ఒక యాక్షన్ సీక్వెన్స్ లో చిన్న కట్ పెడితేనే విజిల్స్ వేస్తున్నారు. అలానే కథ వినంగానే ఫస్ట్ చాలా పాపం టెన్షన్ పడింది. ప్రెగ్నెంట్ ఉమెన్ అంటున్నారు. అఖండాలో కూడా నాకు పాప ఉంది బాబీ గారు అని. బట్ వన్స్ కథ విన్న తర్వాత ఒక 10 to 15 minutes ఆలోచించి వెంటనే ఓకే చెప్పింది. ప్రజ్ఞ థ్యాంక్ యూ సో మచ్. నీ ట్రస్ట్, నీ నమ్మకాన్ని మేము నిలబెట్టాం అనుకుంటున్నాం. నీ బర్త్డే రోజు మంచి గిఫ్ట్ ఇచ్చాం నీ నమ్మకానికి. అలానే శ్రద్ధ శ్రీనాథ్ గారి గురించి చెప్పాలి. ఈ సినిమాకి నాకు చాలా ఆయువు పట్టు అనమాట. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. అంటే 100కి 100 మార్క్స్ వేసే పర్ఫార్మెన్స్ చేసే ఒక గర్ల్ కావాలి మాకు. సో నాకు బిఫోర్ జెర్సీ నేను విక్రమ్ వేద సినిమా చూశాను చెన్నైలో. సో ఆ సినిమా చూసినప్పుడు అనుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా మంచి సీన్ మంచి క్యారెక్టర్ ఏదైనా ఉంటే శ్రద్ధ గారిని అప్రోచ్ అవ్వాలని అలా అప్రోచ్ అవ్వడం జరిగింది. 1-2 మీటింగ్స్లో వెంటనే తన సైడ్ నుంచి ఎక్కడో ఫ్యామిలీతో కులుమాలనియో ఎక్కడికో వెళ్ళారు. షిరిడీలో సిగ్నల్ లేదు సార్, ఐ విత్ మై పేరెంట్స్, కెన్ ఐ గెట్ బ్యాక్ టు యూ అన్నారు. ఎలాంటి పొజిషన్లో ఉన్నామంటే ఇంకో 1 వీక్లో షెడ్యూల్ వేయాలన్నమాట. నేను ధైర్యంగా మా కోఆర్డినేటర్ సోమరాజు గారు, రాధా గారు కలిసి షెడ్యూల్ వేసేస్తున్నాను. శ్రద్ధ సిన్హా అని కాస్ట్యూమ్స్లతో కూర్చొని మాట్లాడేస్తున్నాం. బట్ అమ్మాయి వస్తారు కదా అని ఎక్కడో చిన్న క్వశ్చన్ మార్క్. బట్ ఫైనల్లీ శ్రద్ధ గారు ఓకే అంటాం. ఈరోజు సినిమాలో నిజంగా సెకండ్ హాఫ్లో 2 ఉమెన్ కలిసి ఈ సినిమాని చాలా, అంటే బాలకృష్ణ గారు అనేది ఒక సుప్రీం పవర్, ఒక వాల్కెనో లాంటిది. దానికి పక్కన ఒక పిల్లర్స్ లాగా ఉంటూ ఈ సినిమాని ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫిల్మ్ చేసిందంటే మేము రాసిన రైటింగ్ అవ్వచ్చు, వీళ్ళిద్దరు ఇచ్చిన పర్ఫార్మెన్స్ దానికి చాలా బాగా యాడ్ అయింది. అలానే ఊర్వశి జనరల్గా సాంగ్ కోసమే పెడతాం అనుకుంటారు. బట్ నాకు సినిమా మొత్తంలో ఒక సెటిల్డ్ పర్ఫార్మెన్స్లో వెళ్తున్నాం. నేరేషన్ కొత్తగా పట్టుకున్నాం. పేసీగా పరిగెత్తుంది సినిమా. గ్లామర్తో పాటు సాంగ్ కోసం ఎవరో బయట నుంచి ఒక అమ్మాయిని తెస్తే బాగోదు, కథలో నుంచి ఒక అమ్మాయి ఉండాలని ఊర్వశిని అప్రోచ్ అయ్యాం. తను కూడా నా మీద ఉన్న రెస్పెక్ట్, బాలబాబు గారి మీద ఉన్న గౌరవంతో వెంటనే ఓకే అని. అలానే తను ఇంటర్వెల్కి వచ్చి యాక్షన్లో లీడ్ తీసుకుంటున్నప్పుడు అప్లాస్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ యుగంధర్ గారి గురించి చెప్పాలి. నేను ఎప్పుడు అంటే డైరెక్టర్గా మనం మెట్టు ఎదుగుతున్నప్పుడు సినిమా టు సినిమా మనకు మెచ్యూరిటీ లెవెల్స్ తెలుసుకుంటూ ఉంటాం. ఆ ప్రాసెస్లో వాటర్ని, ఫైర్ని, యానిమల్స్తో అంత ఈజీగా సీజీల జోలికి వెళ్ళకూడదు. బట్ నేను రాసేసుకున్నాం ప్రాసెస్ అదంతా హై ఓన్ చేసుకున్నాం. సో అలాంటి టైంలో యుగంధర్ గారికి పిలిచి ఎపిసోడ్స్ అని చెప్పి ఆయన ధైర్యాన్ని ఇచ్చాడు. మీరు థింక్ చేయండి బాబీ గారు, మీరు ఎంత దూరం థింక్ చేస్తారు చూడండి, నేను నా టీంతో నేను అచీవ్ చేస్తాను. అలానే ఇవాళ రోజున ఇంటర్వెల్ ముందు బాబీ డియోల్ గారి లెపర్డ్ సీక్వెన్స్కి అంత అప్లాస్ వస్తుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ సపోర్ట్ అండ్ విజన్. థ్యాంక్ యూ.